దేవుడు నమ్మదగిన వాడే అండి. మనము సందేహించడాన్ని బట్టే మనము కార్యం పొందుకోలేకపోతూ ఉన్నాము. దేవుడు వాక్యంలోంచి మాట్లాడారు. నాకు కల వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, దైవజనులు ఇలా చెప్పారు, దేవుడు ప్రవచనం నుంచి ఇలా మాట్లాడారు, ఇది నిజంగా నా జీవితంలో జరుగుతాదా అని సందేహించడాన్ని బట్టే మనము కార్యాలు పొందుకోలేకపోతున్నాము. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడండి. మనమైతే సందేహిస్తూనే ఉన్నాము, కానీ దేవుడైతే నమ్మదగిన దేవుడండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 1 కొరింథీ 1 అధ్యాయము 9 వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహాస్యమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుతో మనము సహవాసము చేయడానికి, అంటే ప్రార్థించడానికి, ఆయన చిత్తానుసారంగా మనము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. అయితే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము అడుగుతూ ఉండగా, సహవాసం చేస్తూ ఉండగా, దేవుని చిత్తానుసారంగా మనము జీవిస్తూ ఉండగా, మనకి ఏ దీవెనలు ఇస్తానని, ఏ ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారో అవి ఆయన జరిగించడానికి నమ్మదగిన దేవుడు. మనమే సందేహిస్తూ ఉంటాము. దేవుడు నీ చేతుల కష్టార్జితను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి అప్పిచ్చేవాడవగా ఉంటావు, కానీ అప్పు చేయవు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే, అమ్మో నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నా చేతుల కష్టార్జితం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది, నేను ఎప్పుడు అవతల వాళ్ళకి అప్పించే స్థాయికి నేను వెళ్తాను, ఇది నిజంగా నా జీవితంలో జరుగుతాదా అని సందేహిస్తూ ఉంటారు. దేవుడు ఇదిగో నేను నీ గర్భాన్ని తెరిచి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే, అమ్మో పిల్లలు పుట్టడానికి నా గర్భసంచి అనుకూలముగా లేదు, నా గర్భసంచి బలహీనమైపోయింది, నేనున్న పరిస్థితిని బట్టి నేను బిడ్డలను కనలేను, ఇది ఎలా జరుగుతుంది అని సందేహముతో దేవుని యొక్క వాగ్దానం యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము. ప్రతి విషయమందు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, వ్యాపార విషయంలో, పరిచర్య విషయంలో దేవుడు మనకి మాట ఇస్తారు. కానీ మనము ఎప్పుడు కూడా మన పరిస్థితుల్ని మనం చూసుకుంటూ ఉంటామండి. మన పరిస్థితిని మనము చూసుకుని సందేహపడుతూ ఉంటాము, అపనమ్మిక ఉంచుతాము, అవిశ్వాసం ఉంచుతాము. కాబట్టి మనము పొందుకోలేకపోతున్నాం. కానీ మన దేవుడైతే నమ్మదగిన దేవుడండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. దేవుడు చెప్తున్నారు, నీ నమ్మిక చొప్పున జరుగును గాక అంటున్నారు. మనము నమ్మితేనే, మనం విశ్వాసం ఉంచితేనే, మనము దేవుని మీద ఆధారపడితేనే, దేవుని ఆశ్రయముగా చేసుకుంటేనే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తేనే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన ఇచ్చిన ఏ మాటైనా మన జీవితంలో నెరవేరుతుందండి. దేవుడైతే నమ్మదగిన దేవుడండి. మనమే సందేహపడి కార్యాలు పొందుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఏ విషయంలో సందేహం ఉందో దాన్ని విడిచిపెడదామండి. దేవుని యొక్క వాగ్దానం ఏందో, ఆయన మాట ఏందో నమ్మిక ఉంచుదాము. నమ్మదగిన దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటల దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.